వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి చక్కగా మనము సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 15వ భాగంలోకి 15వ రోజులోకి ప్రవేశించాము. మరి ఎంతో అద్భుతంగా మనందరికీ కూడా సహకరిస్తున్నటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తి మనందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ మరి ఉన్నటువంటి ఆ యొక్క అరణ్యం నుంచి మరి ఢిల్లీ దగ్గరలో ఉన్నటువంటి సౌనక మహర్షి ధ్యానం చేసినటువంటి అక్కడికి వెళ్ళి మరి 45 రోజులు చక్కగా ధ్యానం చేసుకుని తిరిగి మళ్ళా మరి అరణ్యంలోకి వచ్చినప్పుడు మరి అక్కడ ఒక యువ సాధువు ఎంతో చక్కగా పలకరించినా కూడా ఎంతో నెగ్లిజెన్స్ తో ఉండడం, అంతేకాకుండా ఆ ఊరి ప్రజలందరూ కూడా మరి తపస్వీజీకే ఎక్కువ అన్ని తీసుకెళ్లి పెడుతున్నారు, ఆయన్నే కేర్ చేస్తున్నారు, ఈయన కేర్ చేయట్లేదు అని చెప్పేసి మీ అందరికీ నేను చేతబడి చేస్తాను, మీ యొక్క పంట పొలాల పైన వడగళ్ల వాన సృష్టిస్తున్నాను అని మరి బెదిరించడం, వాళ్ళందరూ బెదిరిపోతూ ఉంటే మరి సద్గురు తపస్వీజీ చక్కగా వాటన్నింటినీ కూడా ఏమి ఆ యొక్క ప్రభావం లేకుండా, ఆ చేతబడి యొక్క ప్రభావం లేకుండా చేయడం. ఈ విధంగా మరి అది తెలుసుకున్నటువంటి ఆ సాధువు మరి క్షమించమని అడిగి నన్ను క్షమించండి అని మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి తపస్వీజీ అక్కడున్న వాళ్ళందరికీ కూడా మరి మరి వాళ్ళ అమ్మ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మరి ఎంతో చక్కగా అందరూ సేవలు అందిస్తున్నారు తపస్వీజీ మహారాజుకి. అలాగే ఒక రోజున పెరుగు కుండలు కనిపిస్తాయి అన్నమాట, పెరుగుతో నింపినటువంటి కుండలు కనిపిస్తాయి అన్నమాట. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, తర్వాత ఆయనకి అర్థమవుతుంది శ్రీకృష్ణ భగవానుల వారే అక్కడ పెడుతున్నారు ఆయన ప్రసాదం లాగా అని. చక్కగా అది తీసుకోవడం, అలాగా ఆ ఊరి ప్రజలందరికీ కూడా ఆ ప్రసాద భాగ్యాన్ని అందరికీ కూడా అందించడం. సో భగవంతుడు ఈ విధంగా కూడా మరి భక్తులతో ఆడుకుంటాడు అని ఒక చక్కటి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా భగవన్ నామ స్మరణతో తపస్వీజీ మహారాజ్ మరి ధ్యానంలోనూ 4 నెలలు సుఖంగా కాలం గడిపారు. అప్పటికి ఆయన వయసు 125 సంవత్సరాలు. చూడండి, 125 సంవత్సరాలకు వచ్చారు. ఆయన కోడ్బాను అరణ్యంలో స్థిరపడి 40 నెలలు గడిచాయి. కాలక్రమేణా ఆయన ఎడమ చెయ్యి కూడా చాలా చక్కగా బాగుపడింది. ఆయన మరి 24 సంవత్సరాలు దీక్ష తీసుకుని ఆ చెయ్యి అంతా ఇలా పట్టడం మూలన చెయ్యి దానికి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా మరి ఏమాత్రం సహకరించలా. కానీ భక్తులు చేసినటువంటి రోజు మర్దన చేయడము ఇవన్నీ చేయడం మూలన చక్కగా ఇప్పుడు అది సహకరిస్తోంది అనమాట. అలాగే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. మరి అలాగే మరి తపస్వీజీ నుంచి సలహాలు, సంప్రదింపులు ఇవన్నీ మరి తీసుకోవడానికని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాగా గడిచిపోతూ ఉందన్నమాట. మరి తపస్వీజీ మరి యోగీశ్వరుడు, వయసు మళ్ళిన యువకుడికి ఉన్నంత శక్తి ఉంది ఆయనకి. కాబట్టి తన శక్తిని, సహనాన్ని సమాయత్తపరుచుకుని అతి కష్టమైన 2 తపస్సులు చేయాలని సంకల్పం కలిపింది తపస్వీజీకి. అది పంచాగ్ని అలాగే జలధార తపస్సులు. చూడండి, ఈయన ఎన్ని తపస్సులు చేశారు. ఒంటి కాలు మీద నిలబడి మరి ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశారు. అలాగే 24 సంవత్సరాలు మరి ఎక్కడా కూడా కూర్చోకుండా, పడుకోకుండా అంతా కూడా నుంచునే, నిద్రపోయినా నుంచునే, అలాగే భోజనం చేసినా నుంచునే, కడే తపస్సు అని చెప్పేసి 24 సంవత్సరాలు చేశారు. మరి అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ధ్యానంలో కూర్చుని ఎప్పుడు తపస్సులు చేస్తూనే ఉన్నారు. ఆయనకి మరి
మరి ఇంకా మరి చూడండి ఇప్పుడు ఆయనకి ఏం కలిగిందట? మళ్ళా పంచాగ్ని, జలధార తపస్సులు గూడా చెయ్యాలి అని మరి ఆయనకి కలిగిందనమాట. పంచాగ్ని తపస్సు అంటే అది గ్రీష్మ ఋతువులో చేయవలసినటువంటి అతి తీవ్రమైనటువంటి తపస్సు. ఎండ బాగా కాస్తున్నప్పుడు మధ్య కేంద్రానికి ఒక్కొక్కటి 4:30 అడుగుల సమాన దూరంలో గల 5 మండుతున్న అగ్ని జ్వాలల మధ్య యోగ సమాధిలో కూర్చుని ఉండాలట. చూడండి ఎంత కఠినమైన తపస్సు చూడండి. గ్రీష్మ ఋతువులో అంటే ఎండలు బాగా కాస్తూ ఉన్నప్పుడు మరి మండుతున్నటువంటి అగ్ని జ్వాలల మధ్య కూర్చొని చేయాల్సినటువంటి తపస్సట. పంచాగ్ని తపస్సంటే. మరి ఆహ్, భరించరాని వేడిని తట్టుకుంటూ ఓర్చుకోవాలి. జ్వలింపచేసిన అగ్నులు నియమిత కాలం మధ్యలో ఆరిపోకుండా మరలా దాన్ని ఎవరో ఒకళ్ళు ఆవు పేడతో చేసి పిడకలు వేస్తూ ఆ పంచాగ్నిని ఎప్పుడూ గూడా రగిలిస్తూ ఉండాలట. అది పంచాగ్ని తపస్సట. మరి ఇక జలధార తపస్సు అంటే గనక ఇదేమో చాలా చల్లటి వాతావరణంలో అతి శీతల వాతావరణంలోనే చేయవలసినటువంటి తపస్సట. యోగి రాత్రులందు ఆరు బయట కూర్చుని ఉండగా వందల కొద్ది కుండలతో నీళ్లు ఆపకుండా ఆయన శిరస్సుపై పోస్తూ ఉండాలి. ఎముకలు కొరికే చలిని చలిగాలను సహిస్తూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి సమాధి స్థితిలో ఉండాలి. మరి ఇలాగ 4 నెలలు చేయాలట. చూడండి. మనకి కొత్తగా మళ్ళా ఒక 2 తపస్సులు చేయాలని అనిపించింది. ఒకటేమో మండుటెండలో మరి ఆ చుట్టూతు కూడా అగ్ని పెట్టుకొని అవి ఆరకుండా ఆ అగ్ని రగులుతున్నటువంటి అగ్నిలో మధ్యలో ఉండి సమాధి స్థితిలోకి వెళ్ళగలగడం. అలాగే ఆహ్, బాగా చలి పుట్టేటువంటి ఎముకలు కొరికేటువంటి చలిలో మరి ఆ చల్లటి నీళ్లు ఇంకా వేరే వాళ్ళు గూడా ఎప్పుడు గూడా ఆపకుండా పోస్తూ ఉంటే అందులో తట్టుకొని తపస్సు చేయడమంట. దీన్నేమంటారంటే జలధార తపస్సు అని అంటారు. ఇది 4 నెలలట. చూడండి. తాను చేయాలనుకున్న కఠోర తపో సాధనలో సహకరించవలసిందిగా తపస్వీజీని కోట్బాను దాని పరిసర ప్రాంతాల్లోని తన భక్తులకు, శిష్యులకు చెప్పారు. మరి ఆయనకి ఎప్పుడూ ఒకళ్ళు ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటే వేరొక వాళ్ళు ఆ యొక్క అగ్ని ఆపకుండా మరి ఆ నిప్పు వెలిగిస్తూ ఉండాలి. అలాగే ఈయనకెప్పుడు నీళ్లు అలాగే జలధార తపస్సులో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నీళ్లు పోస్తూ ఉండాలి ఈయన మీద. సో, అలాగా నాకు సహకరించమని ఆయన భక్తుల్ని ఆయన కోరుకున్నారట. మరి ఇక పంచాగ్ని తపస్సుకేమో వేల కొద్దీ గోమయంతో చేసినటువంటి పిడకలు, పేడ ఉండాలి. యోగి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉన్నప్పుడు కొందరు అక్కడ ఉండి అగ్ని ఆరిపోకుండా అవిరామంగా పిడకలు, పేడ మరి వేస్తూ ఉండాలి. రానున్న వేసవిలో పంచాగ్ని తపస్సు, తద్వారా శిశిర ఋతువులో జలధార తపస్సు వరుసగా చేయాలని ఇక నిర్ణయించుకున్నారు. తపస్వి జలధార తపస్సులో భక్తులు చేయవలసిందే. తపస్విజీ శీతల కొండం దగ్గర ఒక బండ మీద కూర్చుని యోగ సమాధిలో ఉన్నప్పుడు వణికించే చలి ఉండే శీతాకాలపు రాత్రులలో శీతల గుండం నుంచి వేల కొద్ది కుండలతో నీళ్లు తెచ్చి ఆయన శిరస్సు పైన, శరీరం పైన ఎడతెరిపి లేకుండా పోస్తూ ఉండాలి. మంచి భుజబలం, ఉత్సాహం ఉన్న భక్తులు ఈ కార్యం చేపట్టాలి. మరి ఎప్పుడు కూడా ఈ కుండల నీళ్లు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోస్తూ ఉండాలి. సో, దానికి కూడా మరి ఆ భక్తులకు కూడా ఆ శక్తి ఉండాలన్నమాట. అమ్మ, ఆమె భర్త, కుమారుడు ఈ భక్త బృందానికి నాయకత్వం వహించారు. కోడ్బాను దాని శివారు గ్రామాల్లో భక్తకోటి వేల కొద్ది పిడకలు మరి చేయడం మొదలుపెట్టారు. అవి ఎండిపోయిన తర్వాత వాటన్నింటిని తీసుకొచ్చి తపస్సుకు నిర్ణయించిన స్థలానికి దగ్గర పేర్చారు. ఆశ్రమానికి దగ్గరలో ఉన్న కదంబ వృక్ష సముదాయానికి సమీపంలో ఉన్న ఆరుబయట తపోస్థలాన్ని నిర్ణయించారు. ఇక ఎక్కడ అనేది స్థలము అని కూడా నిర్ణయించేశారు. యోగి భక్తులు ఆ చెట్ల నీడ కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. తాను మాత్రము సూర్యరశ్మి సోకేలాగా ఆరుబయట తపస్సులో కూర్చుంటారు. ఇలా పంచాగ్ని తపస్సుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ గూడా పూర్తి చేసేసుకున్నారు. ఈయనకి మంటలు ఆరిపోకుండా వెలిగిస్తూ ఉండడానికి పిడకలు అవన్నీ గూడా ఒక గుట్టలుగా వేసుకొని అందరూ రెడీ చేశారు. అలాగే అక్కడొచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఈయనకి సహకరిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఉండడానికి ఏర్పాట్లు ఇవన్నీ గూడా రెడీ చేసేసుకుందనమాట. వేసవి ప్రారంభం కాగానే ఒక శుభ ముహూర్తాన శీతల గుండంలో స్నానం చేసి వచ్చాడు యోగి. అమ్మ తెచ్చిన ఆహారం కొద్దిగా తీసుకున్నాడు. సుమారు మధ్యాహ్నం 11 గంటలకు ఆరుబయటగా మరి ఎంపిక చేసిన స్థలంలో కేవలం కౌపీనం మాత్రమే ధరించి కమండలం ముందుంచుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ముందుగా తన చుట్టూ 4:30 అడుగుల వ్యాసార్థం గల గిరి గీశాడు. ఆ వలయం చుట్టూ సమాన కొలతల్లో 5 చోట్ల పిడకలు కుప్పలుగా పేర్చమని చెప్పాడు.
తర్వాత 5 పిడకల కుప్పలను అగ్నిలో రగల్చమని ఆదేశించాడు. ఆయన చెప్పినట్లు చేశారు భక్తులు. అగ్నిజ్వాలలు యోగి చుట్టూ అగ్ని వలయంలాగా ఏర్పడ్డాయి. పైన అగ్ని ఆవరించింది. తాను సమాధి నుంచి లేచే వరకు అగ్ని ఆరిపోకుండా పిడకలు వేస్తూ ఉండాలని, అలా సాయంకాలం 4 గంటల వరకు సాగించాలని భక్తులకు సూచించాడు. అంతవరకు వారు అక్కడే ఉండాలని హెచ్చరించాడు. ఈ ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిన తర్వాత ఆచమనం చేశాడు. కళ్ళు మూసుకున్నాడు. యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. భక్తులు రగిల్చిన అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటాయి. మంటలు మండుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశం కూడా వేడెక్కింది. మధ్య సమాధి స్థితి నుంచి జాగ్రత్త స్థితికి వచ్చినప్పుడు దాహం వేస్తే కొద్దిగా కమండలంలోని జలాన్ని తీసుకునేవాడు. అగ్ని ఆరిపోకుండా చూడమని భక్తులను ఆదేశించేవాడు. సాయంకాలం 4 గంటలకు సమాధి నుంచి లేచి బయటికి వచ్చి ఆశ్రమంలోకి వెళ్ళిపోయేవాడు. అమ్మ బాదం పప్పు కలిపిన పాలు తెచ్చి ఆయనకు అందించేది. ఆ పాలు తాగి విశ్రాంతి తీసుకునేవాడు. ఇలా వేసవి కాలము 120 రోజులు పంచాగ్ని తపస్సు నిర్విరామంగా సాగించారు. ఇలాగా ప్రతిరోజు కూడా 4 గంటల వరకు మధ్యాహ్నం మంచి మంచి ఎండలో కూర్చొని అలాగ 4 గంటల వరకు వాళ్ళు అగ్ని అలా ఆయన చుట్టూదు కూడా అగ్ని మంటలు పెడుతూ ఉంటే అందులో నుంచి మరి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలాగా మరి అలాగా చేశారనమాట పంచాగ్ని తపస్సు. నిర్విరామంగా 120 రోజులు మరి సాగించారు. 120 రోజులు సాగించారట ఇది. హ్మ్. తపస్సు కాలం పూర్తయ్యేసరికి ఆయన శరీరం అంతా కూడా నల్లబడిపోయింది. అరికాళ్లకు పగుళ్లు తేలాయి. శరీరంపై నిప్పు కణాలు పడి అక్కడక్కడ బొబ్బలు కూడా వచ్చాయి. అవి కేవలం శరీర సంబంధమైనవి. వాటి విషయంపై కొంచెం కూడా పట్టించుకోలేదు ఆత్మయోగి. ఈ పంచాగ్ని తపస్సు చేస్తున్నంత కాలము అక్కడ పర్యవేక్షించడానికి ఒక్క అమ్మకు మాత్రం అనుమతి లభించింది. యోగి సమాధిలో ప్రవేశించక ముందు ఉదయం 9 గంటలకు కొద్దిగా అల్పాహారము, సాయంకాలం సమాధి నుంచి లేచాక బాదం పప్పు కలిగిన పాలు మాత్రమే తీసుకునేవారు. ఇలాగ 120 రోజులు పరమాత్మ కటాక్షం వలన పంచాగ్ని తపస్సు దిగ్విజయంగా కొనసాగింది. శీతాకాలం వచ్చే వరకు పరమాత్మను ధ్యానిస్తూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన కోరిక తీరిపోయింది. ఈ యొక్క పంచాగ్ని తపస్సు ఈ విధంగా 120 రోజులు 120 రోజులు రోజు కూడా మరి పొద్దున మరి 9 గంటలకు కొద్దిగా అల్పాహారము, సాయంకాలము మరి సమాధి నుంచి వచ్చేసాక పాలు, ఒక గ్లాస్ పాలు మాత్రం తాగేవారట. మరి ఈ విధంగా మరి 120 రోజులు చేసి మరి ఆ పంచాగ్ని తపస్సు అనేది దిగ్విజయంగా కొనసాగించారు. ఇక ఉత్తర భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చలి చాలా ఎక్కువ ఉంటుంది. అయినా శిశిరం ఆరంభం కాగానే జలధార తపస్సును ప్రారంభించారు. ఒక నిర్ణీత దినాన అంగవస్త్రం ధరించి శీతలగుండం దగ్గర రాత్రి 11 గంటలకు ఒక రాతి బండపై కూర్చున్నారు. కొందరు భక్తులు కుండల్లో నీళ్లు తెచ్చి సమాధి స్థితిలో ఉన్న యోగిపై తెల్లవారుజామున 4 గంటల వరకు విరామం లేకుండా మరి నీళ్లు పోసేవారు. చూడండి, శీతలగుండం దగ్గర రాత్రి 11 గంటల నుంచి మరి యోగిపై తెల్లవారు 4 గంటల వరకు విరామం లేకుండా ఆయన పైన నీళ్లు పోస్తూనే ఉండేవారట. అలాగా 5 గంటల కాలం సమాధిలో ఉన్నారు. ఒకవైపు జిగుమంటూ చలిగాలులు, ఇంకొక వైపు ఎముకలు కొరికే చలి. వీటిని లెక్క చేయకుండా చలికాలం అంతా జలధార తపస్సు చేశారు. సరిగ్గా ఉదయం 4 గంటలకు తపస్సు చాలించి కుటీరంలోకి వెళ్ళేవారు. ఈ తపస్సు రాత్రులందు చేయడం వల్ల స్త్రీలు అక్కడికి రాకూడదని నిషేధింపబడింది. చివరకు అమ్మకు కూడా అనుమతి లభించలేదు. కానీ సూర్యోదయం వేళకు అమ్మ వచ్చి వేడిగా ఉన్న ఒక కప్పు ఆవు పాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విధంగా మొత్తము 12 వేసవి కాలాలు, 12 శీతాకాలాలు క్రమం తప్పకుండా పంచాగ్ని జలధార తపస్సులు చేసి పుష్కర దీక్ష కాలము దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇలాగా మరి చుట్టూతూ ఆయన చుట్టూతూనేమో మంటలు పెట్టుకుంటూ దగదగ అంటే మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ మంటల్లో నుంచి తపస్సు చేయడం అది అలాగా. అలాగే శీతాకాలమేమో ఈ యొక్క రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వరకు అందరూ ఈ చలిగాల్లో నీళ్లు పోస్తా ఉంటే ఆ చలి తట్టుకుని కూర్చుని ఆ యొక్క స్థితిలో కూడా యోగ సమాధిలోకి వెళ్ళిపోయి అలాగా ఇలా ఎన్నిసార్లు చేశారట? 12 శీతాకాలాలు ఈ విధంగా చేశారట. 12 శీతాకాలాలు క్రమం తప్పకుండా చేశారట. ఈ విధంగా పూర్తి చేశారు.
ఈ 12 సంవత్సరాల దీక్షా కాలంలో వేల కొద్ది సన్యాసులు, సాధువులు, యాత్రికులు వచ్చి తపస్వీజీ చేస్తున్న అతి తీవ్రమైన తపస్సును తిలకించి వారి దర్శనం చేసుకున్నారు. వారి దీక్షను చూసేవారు ఆశ్చర్యచకితులయ్యేవారు. తపస్వీజీ కళ్ళ నుంచి బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. మరి ఈయన ఎంత కఠోర తపస్సు చేస్తూ ఉంటే మరి ఆ ఊరు, ఈ ఊరు అంతా గూడా తెలిసి మరి అందరూ గూడా పెద్ద పెద్ద సాధువులు అందరూ గూడా వచ్చి ఈయన దగ్గరికొచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు. ఈయన లోపల నుంచి ఒక తేజస్సు లాంటిది అందరికీ గూడా కనిపిస్తూ ఉండేదనమాట. అక్కడ ఏరిపోసిన భస్మం ఒక గుట్టగా తయారైంది. అలాగే మరి మరి 12 సంవత్సరాలు ప్రతి ఎండాకాలంలోనూ, అలాగే శీతాకాలంలోనూ అక్కడ ఆహ్, పె ఆహ్, ఆ పిడకలతో వచ్చినటువంటి కాల్చేవారు గదా! అవన్నీ గూడా ఒక గుట్టలా తయారైందనమాట. ఆ నిష్ఠాగరిష్ఠుని తపస్సుకు చిహ్నంగా ఆ గుట్ట చాలా సంవత్సరాలు నిలిచి ఉంది. కాలక్రమేణా కొంత భస్మం గాలికి ఎగిరిపోయినా, కొంత వానలకు, వరదలకు కరిగిపోయింది. కానీ, ఆ ప్రదేశంలో ఈనాటికి ఒక దివ్య ప్రశాంతత అనేది ఇప్పటికి కూడా ఆయన అంత కఠోరమైన సాధన చేశారు గదా! అందుకని ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. తపస్విజీ తన 12 ఏళ్ల తపస్సును ధారపోసిన ఆ పవిత్ర స్థలం దర్శించడానికి వెళ్ళిన ప్రతి వారికి కూడా ఒక చక్కటి దివ్య అనుభూతి కలుగుతుంది. తపస్విజీ కూర్చున్న రాయి కూడా నేటికి ఉంది. అనేక మంది దృష్టిలో అది ఒక పెద్ద పుణ్యస్థలం. సో, ఆయన అలా చేశారు కాబట్టి, ఆ యొక్క వైబ్రేషన్స్ దాని మూలాన అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా ఉండేదనమాట. హ్మ్. యోగి తపస్సు చేసిన 12 సంవత్సరాలలో అనేక అద్భుత సంఘటనలు గూడా జరిగాయి. ఉదాహరణకి 2, 3 సంఘటనలు చెప్పుకోవచ్చు. వాటిలో ఒకటి అమ్మకు సంబంధించింది. తపస్విజీ తపస్సు చేస్తున్నంత కాలము ప్రతిరోజు ఉదయాన్నే 9 గంటలకు అమ్మ కొద్దిగా భోజనము, పాలు తీసుకొని రావడం రివాజు. అమ్మ భోజనం పెట్టకపోతే ఆ రోజు ఉపవాసంతోనే తపస్సులో కూర్చునేవారు యోగి. అందుచేత అమ్మకు అప్పగించబడిన భోజన ఏర్పాటు బాధ్యత చాలా ముఖ్యమైనది. ఒకరోజు మామూలుగా అమ్మ రొట్టెలు, కూర మూటకట్టి భద్రంగా ఒక బుట్టలో పెట్టి, తీసుకువచ్చి బుట్టను చెట్టు కింద పెట్టి పక్కకు తిరిగి ఎవరితోనో మాట్లాడుతోంది. ఇంతలో ఎక్కడినుంచో అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి చటుక్కున రొట్టెల బుట్టను ఎత్తుకుపోయి చెట్టు మీద కూర్చుంది. కోతి బుట్టలోంచి రొట్టెల మూట తీయబోగా ఉండగా ఆమె చూసింది. అమ్మో! అమ్మో! ఇక నాకేది దారి? నా స్వామికి ఈరోజు నేను ఎలాగా పెట్టుకోవాలి అని మళ్ళా రొట్టెలు చేసి తేవడానికేమో మళ్ళా సమయం లేదు. నేను భోజనం పెట్టకపోతే కటిక ఉపవాసంతో మరి ఆ దీక్షలో కూర్చుంటారు. స్వామి అయ్యో దేవుడా! ఎంత పని జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? అంటూ విపరీతంగా ఏడ్చింది అమ్మ. కోతి మీదకి ఒక రాయి విసిరింది. కోతి బుట్టతో సహా మరికొంచెం ఎత్తైన కొమ్మ మీదకి ఎగిరి కూర్చుంది. అక్కడ తపస్వీజీ మహారాజ్‌కి భోజనం పెట్టడానికి ఒక అమ్మకే పర్మిషన్ ఉంది. ఆవిడ పాపం ఆ రోజు గూడా 9 గంటలకు రొట్టెలన్నీ తీసుకొస్తుంటే ఒక కోతి తీసేసుకుందనమాట. పోనీ మళ్ళా వెళ్లి రొట్టెలు చేసి తీసుకొద్దాం అంటే టైం లేదు. మళ్ళా ఎందుకంటే అలాగా మరి ఆ సాధనలోకి వెళ్ళిపోతారు. మళ్ళా టైం లేదు. ఇక బాధపడుతూ ఉందనమాట ఆవిడ. ఇక చేసేది లేక 2 చేతులెత్తి ఆహ్, ఆహ్, "బాలనేంద్ర దయచేసి నువ్వు ఆ రొట్టెల మూటను విప్పకు. అది తపస్వీజీ కోసం తెచ్చిన భోజనం. తపస్వీజీ నా కుమారుడు. నీకు తెలియదా? ఆ రొట్టెలు కాస్త నువ్వు తినేస్తే స్వామి ఆకలితో తపస్సులో కూర్చోవాలి. నా మనవి మన్నించి ఆ బుట్ట తెచ్చి ఇక్కడ పెట్టు. నీకు పుణ్యం ఉంటుంది" అని దీనంగా కోతిని ఇంకా ప్రార్థించారు అమ్మ. ఆ! విన్నపాన్ని విన్న కోతి చెంగున గెంతుతూ వచ్చి అమ్మ పాదాల దగ్గర బుట్టను పెట్టి వెళ్ళిపోయింది. అమ్మ చటుక్కున బుట్టను ఎత్తి గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంతలో తపస్వీజీ ఆశ్రమం నుంచి వచ్చి కదంబ వృక్షం కింద ఉన్న రాతి బండ మీద కూర్చున్నారు తపస్వీజీ. రొట్టెలు వడ్డిస్తూ కోతి ఉదంతం చెప్పింది అమ్మ. తపస్వీజీ నవ్వుతూ అమ్మా! ఇక్కడ, ఎక్కడ ఒక్క కోతి కూడా లేదు. కృష్ణ పరమాత్మ వానర రూపంలో వచ్చి నిన్ను ఒక ఆట ఆడించారు. నీ కలవరపాటును చూసి, నీ దీనమైన మాటలు మన్నించి, తిరిగి రొట్టెల బుట్టను నీకు ఇచ్చేశారు. నీ శ్రద్ధాభక్తులు, నీ గురుసేవ, నీ యొక్క పరాయణత పరమాత్మకు బాగా తెలుసమ్మా అని చెప్పేసరికి అమ్మ ఎంతో పొంగిపోయింది. అప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత, "అమ్మ ఇలా జరిగింది నాయనా నీకు ఇలాగ తీసుకొస్తూ ఉంటే రొట్టె ముక్కలు ఇలా కోతి తీసుకుంది. మళ్ళా అంతా చెప్పేటప్పటికి మళ్ళా ఇచ్చేసింది" అంటే, "ఇక్కడ కోతులు అసలెక్కడున్నాయి? నిన్ను పరీక్ష పెట్టడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుల వారే ఆ రూపంలో వచ్చి నిన్ను పరీక్షించారు. నీ యొక్క భక్తి పారాయణకి ఆయన మెచ్చి మళ్ళా ఇచ్చేసారమ్మా" అని చెప్పారనమాట. ఓకే. ఇది. మరి తపస్వీజీ పంచాగ్ని తపస్సుకు ప్రారంభించిన కొన్ని రోజులకు యథాప్రకారము కళ్ళు మూసుకొని పంచాగ్నుల మధ్య ధ్యాన సమాధిలో కూర్చున్నారు.
ఆయన సేవకులు అగ్నిజ్వాలలు ఆరిపోకుండా పిడకలు వేస్తూ చుట్టూ నిలబడి ఉన్నారు. తపస్వీజీ కళ్ళు మూసుకునే ఉన్నారు. అగ్నికి దగ్గరగా ఒక అపరిచిత వ్యక్తి కూర్చున్నాడు. ఆయన ఎవరో చూద్దామని యోగి కళ్ళు తెరిచాడు. కానీ ఆ వ్యక్తి కనిపించలేదు. తిరిగి కళ్ళు మూసుకునేసరికి అదే వ్యక్తి మళ్ళా ఎదురుగా కూర్చున్నాడు. ఇలా 3 సార్లు జరిగింది. ఆ వ్యక్తిని గురించి పట్టించుకోకుండా తపస్వీజీ కళ్ళు మూసుకొని ధ్యానంలో వెళ్ళిపోయారు. సాయంకాలము 4 గంటల వరకు మామూలుగా తపస్సు కొనసాగించారు. ఆ రోజంతా ఆ అపరిచిత తపస్వీజీ మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన వారెవరికీ కనిపించడం లేదు. యోగి తపస్సు ముగించిన తరువాత కళ్ళు తెరిచి చూడగానే ఆ అపరిచిత వ్యక్తి చటుక్కున పొదల్లోకి పారిపోయాడు. తపస్వీజీ వెళ్లి ఆ ప్రాంతమంతా కూడా గాలించారు. కానీ, ఆ వ్యక్తి కనిపించలేదు. తిరిగి అమ్మకు తన అనుచరులకు "ఆ రోజు ఎవరైనా కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చారా?" అని అడిగారు. వాళ్ళు "కొత్త వాళ్ళు ఎవరు రాలేదే" అని సమాధానమిచ్చారు. అతీంద్రియ శక్తి గల మహాత్ముడు ఎవరో తన తపస్సును చూడ్డానికి వచ్చి ఉంటాడని, అందుకే ఆ మహానుభావుడు తనకు మాత్రమే దర్శనమిస్తున్నాడని ఆయన భావించారు. ఈయన మరి తపస్సు చేసుకుంటే ఎవ్వరికీ కనిపించట్లేదు. ఈయన కళ్ళకి మాత్రమే కనిపిస్తుందనమాట. ఎవరినడిగితేనేమో కనిపించట్లేదన్నారు. ఎవరు రావట్లేదన్నారు. అప్పుడు ఎవరో ఈయన, ఈయన దీక్ష చూడడానికి ఎవరో మహాత్ములు వచ్చారు. అందుకని నాకు మాత్రమే కనిపించారని ఈయన అనుకున్నారనమాట. తపస్విజీ పంచాగ్ని తపస్సు చేస్తున్న కాలంలో సంభవించిన మరొక అద్భుతమైన సంఘటన జగద్గురు శ్రీ చందుల వారి ఆకస్మిక దర్శనం. ఒకరోజు రాత్రి తపస్వీజీ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆశ్రమాన్ని కాపలా కాయడానికి కాపలా వాళ్ళు ఎవరూ లేరు. మరి అకస్మాత్తుగా ఆశ్రమం కనులు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. తపస్వీజీ ఎదుట గంభీరమైన ఆకారంగా జగద్గురు శ్రీ చంద్రుల వారు నిలబడ్డారు. శ్రీ చంద్రుల శ్రీ చంద్రుడు మహాయోగి. వారు సుమారు 400 సంవత్సరాలకు పూర్వము పరమపదించారు. వారి శరీరం నుంచి వెలువడిన దివ్య తేజస్సు ఆశ్రమాన్ని కాంతివంతం చేసేసింది. వారి ముఖం బాలుని ముఖాన్ని పోలి ఉంది. వారికి గడ్డం కానీ, మీసం కానీ లేవు. తలపై జడలు కట్టిన పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. మొలకు ఇత్తడి మొలతాడు కట్టుకుని చిన్న అంగవస్త్రం మాత్రమే ధరించి ఉన్నారు. దేహత్యాగానికి ముందు వారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. సన్యాసంలో ఉదాసి సాంప్రదాయానికి ప్రవేశపెట్టిన వారు శ్రీ చంద్ర మహారాజుల వారు. ఉదాసి అంటే గనక ఎలాంటి దాని మీద కూడా ఎలాంటి ఆహ్, అభిలాష లేనివారనమాట. అలాగే తపస్వీజీ కూడా ఆ సాంప్రదాయానికి చెందినవారే. అందుచేత తపస్వీజీకి పరమయోగీంద్రులు శ్రీచంద్రుల వారు అంటే అమితమైన గౌరవం. ఈ శ్రీచంద్రుల వారే ఆహ్, దేని మీద ఎలాంటి ఆకాంక్ష లేకుండా తపస్సు చేయడం అనేది ఈయన ప్రవేశపెట్టారనమాట. సో, ఇక్కడ తపస్వీజీ కూడా అదే అలాగే చేస్తున్నారు కాబట్టి ఈయనంటే చాలా మరి అభిమానం, కృతజ్ఞతలనమాట. సో, ఆయన సరిగ్గా అలా కనిపించేటప్పటికి కృతజ్ఞతలు సమర్పించి, వారికి తగిన విధంగా సత్కరించారు. శ్రీచంద్రులు తపస్వీజీని మహాత్మా, "నీకు కోరికలు ఏమైనా ఉంటే చెప్పు" అని అడిగారు. అప్పుడు తపస్వి మహారాజ్, "నాకు కోరికలు ఏమీ లేవు. నా కోరికలన్నీ తీరిపోయాయి" అని సమాధానం చెప్పారు. ఆ మాటలకు శ్రీచంద్రుల వారు ఎంతో సంతోషించి, "తపస్వీజీ, ప్రస్తుతం మీరు పంచాగ్ని తపోక్షలో ఉన్నారు గదా! మీరు ప్రస్తుతం పంచాగ్ని తపోదీక్షలో ఉన్నారు కదా! తపస్సు కాలంలో ఎలాంటి విఘ్నాలు రావు. కానీ ఆ తర్వాత ఇటువంటి అతి తీవ్రమైన తపస్సులు చేయవద్దు ఇక" అని చెప్పి ఆశ్రమం బయటికి వచ్చేశారు. సో, మీకు ప్రస్తుతం అయితే గనుక ఎలాంటి ప్రాబ్లమ్ రాదు కానీ, మీరు ఇక అట్‌లీస్ట్ ఇంక ఈ 2 ఇవి అయిపోయిన తర్వాత ఇక ఇలాంటి నిర్ణయాలు మీరింకా తీసుకోవద్దు అని చెప్పారు. ఎందుకంటే ఆయన అంతకుముందు కడే తపస్సు, పంచాగ్ని తపస్సు, జలధార తపస్సు ఇలాగ అన్నీ చాలా కఠినమైన తపస్సులు ఇవన్నీ. సో, ఇక నుంచి మీరు అలాంటివి తీసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఆ! వెళ్ళిపోయారు. తపస్వి శ్రీ చందుల వారిని అనుసరించారు. ఆ సమయంలో కోట్బాను దాని పరిసర గ్రామాల్లో అక్కడక్కడ కలరా వ్యాధి వ్యాపించి ఉంది. తపస్వీజీకి సపర్యలు చేస్తున్న గ్రామ ప్రజలు ఆ వ్యాధి నుంచి రక్షించాలని అనుకున్నారు. శ్రీచంద్ర యోగీంద్రుడు తపస్వీజీతో కలిసి శ్రీచంద్రులు అరణ్యాన్ని వదిలి గ్రామంలోకి ప్రవేశించారు. అప్పుడు అర్ధరాత్రి అయింది. గ్రామమంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. మహాత్ములిద్దరూ గ్రామం వీధుల గుండా నిశ్శబ్దంగా నడిచారు. శ్రీచంద్రుల వారు అనుగ్రహం వల్ల, వారి అపార శక్తుల వల్ల గ్రామస్తుల భయంకరమైన కలరా వ్యాధి నుంచి అందరూ కూడా విముక్తులయ్యారు. తపస్వీజీపై కోట్బాను గ్రామవాసులకు గల గౌరవ ప్రపత్తులకు, భక్తి శ్రద్ధలకు, సుదీర్ఘ సేవలకు తగిన బహుమానం కలిగించింది. మహానుభావులు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఆ ప్రాంతమంతా కూడా కలరా వ్యాపిస్తే వాటి నుంచి వీళ్ళని రక్షించాలని చెప్పేసి వీరి యొక్క శక్తులను ఉపయోగించి ఆ యొక్క గ్రామ ప్రజల్ని కలరా నుంచి రక్షించారనమాట వీరు. హ్మ్. తరువాత శ్రీ చంద్రుల వారు తపస్వీజీని అభినందించి ఆయనకి వీడ్కోలు చెప్పి
మరి ఎంత రహస్యంగా వచ్చారో అంతే రహస్యంగా ఇక మాయమైపోయారు. ఇంకొక అద్భుతమైన సంఘటన, తపస్వీజీ పంచాగ్ని జలధార తపస్సులో 12 సంవత్సరాల దీక్ష కాలం నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తయింది. గ్రామస్తులు రెట్టింపు ఉత్సాహంతో గోదానాలు, అన్నదానాలు ఏర్పాటు చేశారు. కావలసిన భోజన పదార్థాలను సిద్ధం చేశారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చి మరి భోజనాలు చేశారు. భోజనాలు పూర్తయ్యి వంటవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా, చాలా దూరం నుంచి పెద్ద సంఖ్యలో జనం భోజనానికి వచ్చారు. గోధుమ పిండి, ఇతర పదార్థాలు దండిగా ఉన్నాయి. కానీ నెయ్యి మాత్రం అయిపోయింది. అతిథులకు భోజనాన్ని సిద్ధం చేయడం ఎలా అని కార్యకర్తలు కలవరపడుతున్నారు. కుటీరంలో విశ్రాంతి తీసుకున్న తపస్వీజీ దగ్గరకు వెళ్లారు. విషయాన్ని తెలియజేశారు. తపస్వీజీ వారి వెంట వచ్చి నేరుగా వంటగదిలోకి వెళ్లారు. పొయ్యి మీద ఉన్న ఖాళీ మూకుళ్లు చూశారు. మూకుళ్లు నిండా నీరు పోశారు. అందులో పూరీలు వేయమని చెప్పారు. తపస్వీజీ మాటలకు కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. గురు మహారాజ్, తమరు మూకుల్లో నీళ్లు పోసి అందులో పూరీలు వేయమంటే ఎలా సాధ్యమో చెప్పండి అని దీనంగా అడిగారు. మీరు వెళ్ళి అది పరీక్షించండి అని నవ్వుతూ అన్నారు యోగి. వంటవాళ్ళు వెళ్లి చూసేసరికి అవి నీళ్లు కాదు, గుమగుమలాడుతున్న మరుగుతున్న తాజా నెయ్యి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. త్వరగా కూరలు తయారు చేసి అతిథులకు తృప్తిగా వడ్డించారు. వాళ్ళ మనసులు కుదిరిపడ్డాయి. తపస్వీజీకి సిద్ధులు ప్రదర్శించడం నచ్చదు. కానీ అప్పటికి అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేతిగా నీటిని నీరుగా మార్చేటువంటి అతీంద్రియ శక్తిని ఉపయోగించవలసి వచ్చింది. భక్తులు వారిని ప్రశంసించగా, నాయనలారా, మీరు నన్ను ఏమాత్రమూ పొగడవద్దు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అంతా సర్వేశ్వరుని ఆధీనం. అనేక సిద్ధుల అనంత శక్తులు ఆలవాలైన ఆ సర్వంతర్యామికి ఆయనకి అభివాదాలు అర్పించండి అని గ్రామస్తులకు చెప్పారు. ఫ్రెండ్స్, మరి మహానుభావులు, మరి వాళ్ళకి ఆయనకి అన్ని సిద్ధులు ఉన్నా కూడా ఎప్పుడూ ఆయన కోసం ఆయన ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. మరి ఇప్పుడు మరి 12 సంవత్సరాలు ఈ యొక్క మరి అగ్ని చుట్టూతో అగ్ని, అలాగే జలధార తపస్సు, పంచాగ్ని తపస్సు, అలాగే జలధార తపస్సు 12 సంవత్సరాలు ఆ విధంగా చేసిన తర్వాత ఆహ్, మరి తప్పకుండా అందులో పాల్గొన్న వారికి కూడా డెఫినెట్‌గా ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క ప్రతిఫలం అనేది వచ్చి చేరుతుంది. ఈ తపస్వీజీ మహారాజ్‌కి ఇన్ని సేవలు చేశారు కాబట్టే ఆ యొక్క కోడ్బా వారి యొక్క గ్రామ ప్రజలకి కలరా వ్యాపిస్తే వారి నుంచి రక్షించడం జరిగింది. అలాగే ఈ 12 సంవత్సరాలు ముగిసినందున వీళ్ళు అందరికీ భోజనాలు, సంతర్పణ ఇవన్నీ చేస్తూ ఉంటే, అన్నీ అయిపోయినాయి గదా! అంతా అయిపోయిందనేటప్పటికి లాస్ట్ మొమెంట్‌లో కొంతమంది ఎక్కువగా జనం రావడం. పోనీ వెంటనే చేసి పెడదామంటేనేమో అక్కడ మరి నెయ్యి అన్నది పూర్తిగా నిండుకోవడం జరుగుతుంది. ఎలాగ మరి ఈ పూరీలు ఇవన్నీ వేయించాలి? ఎలాగా మిగతావన్నీ అరేంజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే, మరి అప్పుడు తపస్వీజీ మహారాజు నీళ్ళని నెయ్యిగా మార్చి మరి చక్కగా మరి అలా ఆ రోజు ఆ సౌకర్యం ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే అవసరం ఉంటే తప్పకుండా వినియోగిస్తారు. చూడండి, మళ్ళా అంతగా ఆయన సిద్ధులు ఇక్కడ ఉపయోగించినా కూడా నన్ను ఏమి పొగడొద్దు. ఇదంతా కూడా సర్వాంతర్యామి. ఆయన ఆయనకి కృతజ్ఞతలు అర్పించండి అని మరి ఎంతో చక్కగా మరి అక్కడున్నటువంటి గ్రామ ప్రజలందరికీ గూడా చెప్పడం జరిగింది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆహ్, ఈరోజు మరి తపస్వీజీ మహారాజ్ మరి మరొక అంతకుముందు కడే తపస్సు 24 సంవత్సరాలు చేశారు. అలాగే ఒంటి కాలు మీద తపస్సు చేశారు. ఇప్పుడు అలాగే పంచాగ్ని తపస్సు అని చుట్టూతూ మంటల్లో ఉండి, అది ఎండ కాలంలో మరి అలాగే శీతాకాలంలో చలి గాలిలో కంటిన్యూయస్‌గా నీళ్లు పోస్తూ ఉంటే అర్ధరాత్రి అలా ఉండి మరి ఘోరం, అతి భయంకరమైనటువంటి తపస్సులు చేశారు. సో, మహానుభావులు అనుకుంటే ఎలాంటివైనా చేయగలరని మరొక్కసారి ప్రూవ్ చేశారు. అలాగే మరి సిద్ధులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా తన పర్సనల్‌గా కానీ కాకుండా అవసరమైనప్పుడైతే ఉపయోగించే మహానుభావులు ఈ విధంగా వినియోగిస్తారు, ఉపయోగిస్తారు అన్న విషయం కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆహ్, అలాగే ఈయన్ని చూడడానికని చెప్పేసి మరి మహానుభావులు అందరికీ కనిపించకపోయినా ఈయనకి మాత్రం కనిపించేవారు. ఒకాయన మరి వచ్చి కనిపించేవారని కూడా తెలుసుకున్నాం. అంటే కొన్ని కొన్ని గొప్ప గొప్ప కర్మలు చేసేటప్పుడు వాటిని వీక్షించడానికి కంటికి కనిపించినటువంటి మహానుభావులు ఎందరో గూడా మరి చూడ్డానికి వస్తారు అన్న విషయం గూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.